నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. 12 ఏళ్ల తర్వాత త్రిష మూవీ మళ్ళీ రిలీజ్. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన గ్లామర్తో, యాక్టింగ్తో కుర్రకారు గుండెల్లో క్వీన్ లా తిష్ట వేసుకున్న కూర్చుంది స్టార్ హీరోయిన్ త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ క్రేజ్ రెట్టింపు చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల కంటే కూడా రాజకీయ కారణాలతోనే ఎక్కువ వార్తలు నిలుస్తుంది. అవును, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ కు అత్యంత సన్నిహితురాలుగా చలామణి అవుతూ ఇప్పుడు కాలీవుడ్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ త్రిష పేరు మారుమోగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిషకు సంబంధించిన మరో షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో తెగ వైరల్ అవుతుంది. త్రిష నటించిన ఒక క్రేజీ తమిళ సినిమా ఏకంగా 12 ఏళ్ల తర్వాత థియేటర్లోకి రావడానికి రెడీ అవుతుంది. అసలు సీఎం విజయ్ పొలిటికల్ సర్కిల్లో త్రిష రోల్ ఏంటి, 12 ఏళ్ల తర్వాత ల్యాబ్ కు పరిమితమైన ఆ సినిమా కథ ఏంటి, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా త్రిష పొలిటికల్ వెబ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తుంది. మొన్నటి వరకు నటుడిగా రికార్డు సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం సీటును దక్కించుకుని సరికొత్త శకానికి తెరవేశారు. అయితే ఈ పొలిటికల్ జర్నీతో విజయ్ కు అత్యంత సన్నిహితురాలుగా ఆయన పొలిటికల్ సర్కిల్లో కీలక వ్యక్తిగా త్రిష పేరు గట్టిగా వినిపిస్తుంది. విజయ్ రాజకీయ వర్గాల్లో త్రిషకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉందంటూ అక్కడ టాక్ నడుస్తుంది. దీంతో అటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా త్రిష మోస్ట్ పవర్ఫుల్ అండ్ హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఒక క్రేజీ పొలిటికల్ వేవ్ లో ఉండగానే త్రిష పాత సినిమా ఒకటి ఇప్పుడు దుమ్ము దూపడానికి బయటకు వస్తుంది. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చతురంగ్ వట్టే 2, ఖైదీ నంబర్ 150, వలిమై లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిన హెచ్ వినోద్ ఈ సినిమాకు కథ అందించగా ఆర్వి నిర్మల్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అంటే 2014లోనే కంప్లీట్ అయిపోయింది. త్రిష సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 అగ్ర కథానాయికగా ఎలుతున్న రోజుల్లో చేసిన ప్రాజెక్ట్ ఇది. కానీ అనుకోని ఆర్థిక సమస్యలు, ప్రొడక్షన్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా గత 12 ఏళ్లుగా విడుదలకు నోచకుండా ల్యాబ్లోనే ఉండిపోయింది. 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. దానికి పక్కా కమర్షియల్ ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం తమిళనాట త్రిషకు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. పొనియన్ సెల్వన్, విజయ్, లియో సినిమాల తర్వాత త్రిష గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి తోడు ఇప్పుడు నడుస్తున్న పొలిటికల్ బజ్. ఈ టైంలో ఈ సినిమాకు థియేటర్లోకి తీసుకొస్తే కమర్షియల్ గా భారీ వసూలు సాధించవచ్చని, పెట్టిన పెట్టుబడులకు డబుల్ ప్రాఫిట్స్ వస్తాయని నిర్మాతలు గట్టి ధీమాతో ఉన్నారు. అందుకే పెండింగ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం త్రిష ఫ్యాన్స్ ఇప్పటికీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూసారుగా, అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో కాలీవుడ్ ను షేక్ చేస్తుంది మన చెన్నై చందనం త్రిష. మరి సీఎం విజయ్ తో త్రిషకు ఉన్న పొలిటికల్ సన్నిహితత్వంపై, అలాగే 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఆమె క్రైమ్ థ్రిల్లర్ మూవీ చతురంగ్ వట్టే 2 పై మీ అంచనాలు ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.